ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరా. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరి సగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధు జనం. నరేష్ నువ్వు ఆ పని చేయి, అరే నువ్వు ఈ పని చేయి. నువ్వు మాత్రం ఈ పని చేసుకుంటున్నావు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఇదిగో మన కూతురు ఎంగేజ్మెంట్ మన తాహత్ తగ్గట్టు అంగరంగ వైభవంగా జరిపించాలి. అలానే జరిపిస్తున్నా కదే. రాంప్రసాద్ ఇల్లరా చెప్పండి. నా కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? అబ్బాయిల్ని చూస్తే ఆమెడు దూరం పారిపోతుంది. మరి ఇప్పుడు పెళ్ళికొడుకు అబ్బాయి పర్లేదా? ఇగో రాంప్రసాద్, నా కూతురు అని గొప్పలు చెప్పడం కాదు గాని నా కూతురు నా పోలికేనాయా. మంతవుతుందా ఎరా బాబు, అరేంజ్మెంట్స్ అన్ని ఓకే కదా? ఓకే. ఏమైంది? భజంత్రి వాళ్ళు లేరు, ఇంతవరకు లేరు. నువ్వేం చెప్పావు? ఏం చెప్పాను? ఇక్కడ వాగిస్తే పక్కూర్లు నిమించాలన్నావా? అవును. అందుకని పక్కూర్లో పెట్టా. మరి అక్కడ అయితే ఇక్కడ వినిపించాలి కదా. ఆ పక్కూర్లు వినిపిస్తున్నాయట. ఒరే బాబు, అమ్మా ఇట్రా. చెప్పండి అమ్మా. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ బాగా జరిగాయా? ఏం బాగా జరగట్లేదు. టిఫిన్లు అయితే అస్సలు బాగాలేదు, ఉప్మా అయితే అస్సలు బాగాలేదంట. అంటా ఇంటా కుంఠా కాదురా కుంక. నువ్వు తిన్నావా? 2 ప్లేట్లు తిన్నా. వామ్మో, ఈ బాగోపోతేనే 2 ప్లేట్లు తింటే బాగుంటే ఇంకెంత తింటాడు? సరేరా, ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతుంటే నువ్వు పక్క ఊర్లో కుక్కలను తోలుతున్నావంటేంటి? ఊర్లో పెళ్లి కుక్కలు హడావుడు అంటారు కదా, మన ఊర్లో కుక్కలు లేవు, అందుకే పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా. మన ఊర్లో కుక్కలు లేకపోవడం ఏంట్రా? కుక్క. రాంప్రసాద్ గారు, గులాబ్ పూలు వాడిపోయి కొంచెం నీళ్ళు చల్లుతారా? నా మీద కాదండి, నువ్వు వాడిపోయావు. నాకు అర్థం అవదు. మామగారు తాతగారికి ఎంత కూర్చోబెట్టారండి మీరు? ఎవడ్రా తాత? ఓ సారీ, నేను పెళ్లి కూతురికి బావా. అది చేసుకుంటే తీసుకుంటే నన్నే చేసుకోవాలి. పెళ్లి కూతురు బావంటే పెళ్లి కూతురు ముసలిదేనా? నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు గాని. ఏమైంది? ఇంత చండాలుడితోనంటరా నా పెళ్ళయ్యేది. అది నిజమే అమ్మా. అమ్మా నీ పేరేం పేరు? ప్రియాంక సింగ్. పాట పాడొచ్చుగా. సింగ్ అంటే సింగర్ ని కాదు. ఓకే. ఎవరు యాపిల్ తెమ్మన్నా? ఏవిరా తెచ్చినా? 2 యాపిల్ తెమ్మన్నా కదరా. నువ్వేమన్నావు? పైనాపిల్, నార్మల్ యాపిల్ తెమ్మన్నా. పైన ఉంటే ఏమంటారు? పైనాపిల్. కింద ఉంటే నార్మల్ యాపిల్. చింత బ్యాడ్ అవుతారు అనుకోలేరా. ఒక్క నిమిషం, నువ్వు మంచి గుడ్డోడు చెప్పు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. రెడీ, టైం ఉంది. తీసుకో. రాంప్రసాద్ సార్ ఈవెంట్ మేనేజర్ కదా నువ్వు, ఎక్కడి పనులు అక్కడ అయిపోతే ఎలానయా? ఇలాగైతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తాం. అయ్యో అలా అంటారంట బాబు. మా ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు వచ్చి ఏ ప్రోగ్రామ్ ఫ్లాప్ అవ్వలేదు. సూపర్ చేస్తాం. మీకు విషయం తెలుసా? మా ఓనర్ గారు, మా యాంకర్ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నారు. అదిగోండి ప్రేమ జంట వచ్చేస్తుంది. ఎవడ్రా పువ్వుల్లో మరమరాలు రూపాయి కాసులు వేశారు? ఆవిడ బతికే ఉన్నాడు. ఎంతకు తెగించారా మేడం? నాకు సిగ్గేసేస్తుంది మేడం. బా మీకేంటి, మీకు పెళ్ళంటే మా అందరికి సిగ్గేస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక్క నిమిషం, మేము పెళ్లి కూతురు తీసుకొని వచ్చాం. పెళ్లి కొడుకు ఇక్కడ. హలో, మరి మేమెవరిని తీసుకొచ్చాం? అయినా ఎక్కడో కొడుతుందండి. ఏమ్మా అసలు ఎలా ఒప్పుకున్నావమ్మా? ప్రేమించాను కదండి, తప్పదు కదా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏమ్మా మరి మీ సైడు ఈ బావలు మేనమావలు ఎవరు లేరా? నేనున్నాను మేడం, బావనే. బా, నీ బాధ పగోడికి కూడా రాకూడదు. నాకు ఇప్పుడు అర్థమైందిలే అమ్మా. ఒరే ఈవెంట్ చెప్పమ్మా. వాడేనా పెళ్లి కొడుకు? వాడే. పెళ్లి కూతురే వాడి కూతురులా ఉంది, వాడు పెళ్లి కొడుకు ఏంట్రా? ప్రేమ గుడ్డిది బామ్మ. ప్రేమ గుడ్డిదైనా పర్వాలేదు, మరి ఇంత పొట్టిగా ముసిలిగా ఉంటే అందరి ముందు పరుగు పోయిందిగా. దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయ బామ్మ. నీకెట్ట చేస్తావు? ఆడికే చేయలేనాడు, నీకెట్ట చేస్తావురా? వదిలిపోయిన వంకాయలా ఉన్నావురా.
నాకన్నా చాలా పెద్ద బామ్మ. పెద్ద అయితే అయ్యాడు రా, నీకు మళ్ళీ మచ్చలు తోసలు లేవు. అమ్మా మేము చూడలేక చచ్చిపోతున్నామమ్మా. ఆ ఉంగరాలు ఏమో మార్పిచ్చి ఇంత లోపల వీడు పోతాడో ఏంటో. అవునమ్మా అవునమ్మా, మేము ఎలాగో ఈవెంట్ జరిపించడానికి వచ్చాం కాబట్టి ముందు ఆ కార్యక్రమం ఏదో జరిపించేద్దాం. ఆ రింగులు మార్చుకోండి ఇద్దరు. అదేంటి ఏంటి మేడం మేడం ఆ, వాళ్ళు పెట్టిచ్చారు కానీ రింగ్ మర్చిపోయారు మేడం. ఉండండి నేను ఇది ఎలాగో మేనేజ్ చేస్తాను. కరెక్ట్ మేనేజ్ ఆ, చేసి చూడండి, మనం ఎప్పుడు ఎంగేజ్మెంట్ ఈవెంట్సే కదా కండక్ట్ చేసాము. ఒక చేంజ్ కి ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ కండక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఏముంటది, ఇంకో ఈవెంట్ ఉంటది, చేద్దాం. ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ మొదలు పెట్టాలంటే మీరు, అక్కడ, నేను, ఇక్కడ. మీరేంటి ఇంత టెన్షన్ లో ఉన్నారు? ఏం లేదు రష్మి గారు, ఆ వాళ్ళు బాక్స్ ఇచ్చారు కానీ అందులో రింగ్ మిస్ అయిపోయిందండి. హలో, మేడం. నేను రష్మి ఉండేది అందుకే. మీరు ఇటు రండి. ఇదేది వాళ్ళకి తెలియనివ్వకుండా 2 hours ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. ఒక్క 1 hour టైం ఇవ్వండి, నేను ఆ రింగ్ తెప్పించేస్తాను. 1 hour ఏంటంటే 2 hours శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మంచి ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ చేస్తుంది. ఈ 2 hours లోపల ఆ రింగ్ ఏంటో మీరు ఏర్పాటు చేయండి, ఓకేనా? వాళ్ళకి మాత్రం డౌట్ రానివ్వకండి లోపల. ఎవరికి డౌట్ రాదు, నా దగ్గర మీద దొరికిపోతారు కామెడీ చేసి చూసుకోండి. 2 hours ఉంటుందా ఈవెంట్? 2 hours కదా, పావుగంట యాడ్స్ ఉంటాయి మధ్యలో. ఉంటాయా? ఆ. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? రింగ్ ఇవన్నీ వచ్చే ముందు, మా ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు ఇంతకీ మీ లవ్ స్టోరీ విశేషాలు ఏంటో కొంచెం చెప్పండి. మీరు ఖుషి సినిమా చూసారా? అప్పటికి మీ పుట్టలేదేమో. అది కాదండి, ఆ. చూసారా అని అడుగుతున్నాను నేను. అయినా ఆయన పుట్టారు కదా, అప్పుడే నాలో ప్రేమ కూడా పుట్టింది. నేను కాదు, అమ్మ ఎక్కడ ఉంది? ఓ సారీ, సిగ్గేస్తుంది నాకు. మాకు కూడా వేస్తుంది, కానీ ఏం చేస్తాం? ఇప్పుడు ఏంటి, ఓకే ఖుషి సినిమా చూసాము, అప్పుడేమైంది? అంటే ఆ టైంలో నేను సినిమా చూసి బస్ స్టాప్ కి వచ్చానండి. ఆ. సడన్ గా 10 రూపీస్ నోట్ కింద పడిపోయింది. ఓకే. అది తీసుకుందామని కింద కొంగున్నాను, అలా అని నడుము పట్టేసింది. ఆ. హెల్ప్. అప్పుడు నేను ఇలా వచ్చి ఇలా లేపాను. అలా మా ప్రేమ మొదలైంది. నేను రాగారు, మీ ప్రేమకి మీ ఏజ్ ఎంత ప్లస్ అని చూసారా? నడు నొప్పి వచ్చింది, అమ్మాయి పడిపోయింది మీకు. ఏమండి మేడం గారు, ఆ. రింగులు 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 అంటున్నారు కదా, రింగులు ఏదో పక్కన పెట్టి ఆ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. 10 రూపాయలు తీ చూద్దాం. తీయలే. అలా కాదు సన్నీ గారు, మీ కళ్ళ కింద ఉన్న రింగులు తీయండి, ఈ రింగులు ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇబ్బా ముసలి తాత ఆ పాట మీకు సెట్ అవుతుంది, ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఇద్దరికి వేస్తాడు గర్వంగా అంటారు. అది ఇద్దరికి వేసారు బై మిస్టేక్. రష్మి కూడా చిన్న యాడ్ అవుద్ది కానీ. సరే, ఈ నడుము కథ పక్కకి పెట్టి ఎవరు ఎవరిని ఎలా ప్రపోజ్ చేస్తారు అది చెప్పండి. నేనే ప్రపోజ్ చేశాను. ఎలా? తను బస్ స్టాప్ లో కనబడగానే పూల షాప్ లో పువ్వు కొన్నా, ఇలా పువ్వు పట్టుకుని. ఓ, మీ నడుము వంగింది, పువ్వు వంగిందా? అసలు మీరు ఏ మాత్రం టెన్షన్ పడకండి, హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోండి, మీతంతా మేము చూసుకుంటాం, నేను ఓకేనా? బాగా ఈయన టెన్షన్ పడుతున్నాడు పెళ్లి ఎక్కడైపోద్దని. మీరైతే రింగ్ మీద ఫోకస్ పెట్టుకోండి, అది ఏదో రకంగా తెప్పించండి. చెప్పండి. ఓకే, మేము ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తాం, ఓకేనా? ఓకే. వెళ్ళండి.